ఇంకా చెరువు కాడ నుంచి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఊళ్ళకైతే పోయినాం. ఊళ్ళో జంబి కొడతారు. అక్కడ మైసమ్మ ఉంటుంది. మైసమ్మ దగ్గర అయితే జంబి కొడతారు. ఇంకా మా ఆయన పెద్ద మనిషి కాబట్టి అక్కడనే ఉన్నాడు. నేనైతే వెళ్ళిన అక్కడ అందరికీ చేతిలో కట్టుకోవడానికి కంకణాలు అయితే కడుతున్నా. ఇంకా అక్కడ ఏం రెడీ లేవు, అందుకని నేనే కడుతున్నా. ఇంకా అక్కడ నుంచి అయిపోయిన తర్వాత పూజనైతే చేసిర్రు. కత్తికి దేవతకి బోనం సమర్పించి ఇంకా మంచిగా పూజనైతే చేసిర్రు. మా ఊళ్ళో దసరా అయితే మంచి జరుగుతుంది. ఎంతమంది వచ్చారు చూడరు, మస్తు మంది వచ్చారు. ఇంక ఈరోజు గాంధీ జయంతి కాబట్టి మా వాళ్ళు అయితే మేకనైతే కొడతలేరు, గుమ్మడికాయనే కొడుతురు. ఇంకా ఇక్కడనైతే మస్తు మంది లేడీస్ అయినా జెంట్స్ అయినా చాలా మంది ఊరందరూ వచ్చి ఇక్కడనే మంచి సెలబ్రేషన్ అయితే చేసుకుంటాం. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడనైతే కొబ్బరికాయ కొట్టి ఇంకా జమ్మి అయితే కొడుతుండు మామయ్య. ఈసారి అయితే మంచిగా జరిగింది పండుగనైతే. ఇంకా పండుగ చేసిన తర్వాత ఇక్కడ జంబి కొట్టిన తర్వాత జంబి చెట్టు దగ్గరికి అయితే వచ్చి అక్కడ పూజ చేసి ఇంకా జంబి అయితే తెంపుతారు. ఇక్కడ మా బస్ స్టాండ్లోనే ఉంటుంది, పెద్ద చెట్టు ఉంటుంది. ఇంకా అందరం జంబి అయితే తెంపుకొని మంచిగా ఒకరికొకరం పెట్టుకొని మంచిగా ఎంజాయ్ అయితే చేసినాం. ఇంకా నేనైతే మా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా ఆయనకైతే జంబి పెట్టి నేను కూడా ఆయన ఆశీర్వాదం అయితే తీసుకున్నా. అందరికీ మరొకసారి హ్యాపీ దసరా అండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.